హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నేను ఈరోజు ఎక్కడికి వచ్చానంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది నా చుట్టూ కనిపిస్తున్న వాతావరణం చూస్తుంటే. అంటే మన భారతీయ సంస్కృతి, ఆ కళలు, అలాంటి బట్టలు, అలాంటి వుడ్ ఇలాంటివి ఎక్కడైనా దొరుకుతాయనంటే హైదరాబాద్లో ఒకటే ప్లేస్ అండి, అదే శిల్పారామం. సో ఈరోజు శిల్పారామంలో ఒక ఎక్స్పో అయితే పెట్టారు. అంటే ప్రాచీన వాయిద్యాలు కానీ, ఆ ప్రాచీన వస్తువులు కానీ, అలాగే కలంకారీ బట్టలు, ఇలా ఒక మంచి ఎక్స్పో అయితే పెట్టారు. చాలా మంచి మంచి రేట్లలోనే, మంచి తక్కువ రేట్లలోనే అందరూ కొనేటట్టుగానే ఉన్నాయని చెప్పారు. సో అసలు ఏం దొరుకుతాయి, ఎలాంటి వస్తువులు దొరుకుతాయి అంటే అందరికీ ఒకటి ఉంటుంది. అప్పుడు మన పాతకాలంలో వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి. అలాంటివి మన ఇంట్లో పెట్టుకుంటే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. వచ్చేవాళ్ళు కూడా అంటే మంచిగా చూడడానికి బాగుంటుంది. డెకరేటింగ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పొచ్చు. సో అలాంటి ఐటమ్స్ మనకి రేర్గా కనిపిస్తాయి. అది మనం ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పోస్ పెట్టి ఇక్కడ పెడుతూ ఉంటారనమాట. సో అలాంటి ఎక్స్పోనే ఈరోజు శిల్పారామంలో జరుగుతూ ఉన్నాయి. చూస్తుంటే చాలామంది వచ్చారు, స్టూడెంట్స్ కూడా వచ్చారు చూడడానికి. మరి మనం కూడా వెళ్ళి అసలు ఏమేమి దొరుకుతాయి, ఎలా ఉండబోతున్నాయి అవన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. డెకరేటింగ్ ఐటమ్స్ ఇవన్నీ మనం డోర్స్కి వేసుకునేవన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అప్పటి కాలంలోని దేవుళ్ళనంతా దీని మీద ఇలా వేశారు బొమ్మల్లాగా. చాలా నీట్గా ఉంది. అలాగే అటువైపు అయితే ఫ్రేమ్స్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ అంతా మంచిగా ఇళ్ళలో పెట్టుకోవడానికి. లక్ష్మీదేవత, వినాయకుడు అలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. మనం ఒకసారి లోపలికి పోయి చూద్దాం. మనం ఇది చూడండి, ఇది కొంచెం వెరైటీగా భలే ఉంది. ఇది అంతా హ్యాండ్మేడ్ అనమాట. ఇక్కడ దొరికేవి ఆల్మోస్ట్ మనకి హ్యాండ్మేడే ఉంటాయి. ఇలాంటి ఫ్రేమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే ఈ బాటిల్స్ చూడండి, నార్మల్గా మనం తాగి వాడేసిన బాటిల్స్. ఇవి నార్మల్గా ఏం బాటిల్స్, బాదం మిల్క్ అట్లాంటి బాటిల్స్. అవి చూడండి, వేస్ట్ చేయకుండా మంచిగా దీని మీద నీట్గా పెయింట్ వేసి చాలా నీట్గా చేశారు. అసలు మనకు అది ఏం బాటిలో కూడా మనకు తెలియట్లే. మంచిగా ఇంట్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చాలా మంచిగా ఉంది. సో ఇలాంటివి ఇక్కడ ఈ షాప్లో అయితే దొరుకుతున్నాయి మనకి. అయితే ఈ ఆర్ట్ అంతా కూడా ఒరిస్సాకి సంబంధించిందంట. సో ఈ షాప్ అంతా ఉండే ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ఒరిస్సాకి సంబంధించిన ఆర్ట్. ఇక్కడ వచ్చి మనం చూస్తే అంటే ఈ క్లాత్స్ మీద వీటి మీద వేసే ఈ ఆర్ట్ అంతా పట్టచిత్ర ఆర్ట్ ఒరిస్సాకి సంబంధించిన ఆర్ట్ అని చెప్తున్నారు. సో ఇవంతా హ్యాండ్మేడ్, చేత్తో తయారు చేసినవి. ఈ ఆర్ట్ అంతా కూడా చేత్తో వేసినవి అనమాట. ఒక్కసారి ఇది చూడండి ఎంత బాగుందో. వినాయకుడు, లక్ష్మీదేవత వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఆర్ట్లో ఉన్నారనమాట. ఒరిస్సాకి సంబంధించిన ఆర్ట్తో మంచి మంచి ఫ్రేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాలపత్రాలు కూడా అక్కడ ఉన్నాయి చూడండి. ఒక్కసారి చూడండి.
అయితే ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి మనకి కాటన్ కుర్తీస్ కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. మొత్తం అబ్బాయిలకు సంబంధించినవి అనమాట. ఇదంతా ఉత్తరప్రదేశ్ హ్యాండ్లూమ్ నుంచి వచ్చాయన్నమాట. ఇదంతా హ్యాండ్లూమ్స్. అయితే ఇక్కడ 250 నుంచి స్టార్ట్ అయ్యి 1600 లోపే ఉంటాయన్నమాట. ఇక్కడ అన్ని షర్ట్స్ కానీ కాటన్వి, అన్నీ ప్యూర్ కాటన్. ఇవన్నీ చాలా, అంటే ఇప్పుడు ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ మనకి సమ్మర్ అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అవంతా ఆ టైంలో వేసుకుంటే మంచిగా చల్లగా ఉంటాయి. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడే మనం ఈ బట్టలు కొనాలి, లేదంటే ఇవి చాలా రేట్లు నార్మల్గా షాప్లో బయట అయితే. ఇక్కడైతే ఇప్పుడు 250 నుంచి 1600 వరకు ఉంటాయంట. మంచి, ఇప్పుడు ఇంకా కొంచెం అడిగితే కొంచెం తక్కువ కూడా చేసేటట్టున్నాడు ఆయన. చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి. అబ్బాయిలకి మెయిన్గా అబ్బాయిలే ఇది. ఈ షాప్లో అంతా అబ్బాయిలకు సంబంధించిన బట్టలే ఉన్నాయి, చిన్నపిల్లలవి, పెద్దోళ్ళవి అంతా. చూడండి, చిన్న కుర్తీస్ కూడా ఉన్నాయి. అమ్మాయిలకి బాగా నచ్చేవి ఏముంటాయి, చెప్పులు, బట్టలు, ఇలాంటివి ఉంటాయి కదా. ఇక్కడ మనకి చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పులు ఉన్నాయన్నమాట. అజ్రక్ ప్రింట్ అన్నారు కదా, అజ్రక్ ప్రింట్ అంట. సో ఈ చెప్పులంతా చూడండి. అలాగే ఇది కలంకారీ టైప్ కూడా ఉంది కదా. ఇక్కత్ ఉంది. మంచిగా ఇక్కత్ బట్టలు వేసుకొని దానికి సంబంధించి ఈ చెప్పులు కనుక వేసుకుంటే నాకు బాగా నచ్చినాయి అనమాట. అడుగుదాం తక్కువ ఏమైనా చేస్తారేమో అని. సో ఇలాంటివి. అలాగే ఇంకొక చెప్పులు కూడా ఉన్నాయి, ఇది ఖచ్చితంగా చూపించాలి. ఇవి చూడండి, ఒకప్పుడు ఇలాంటివే వేసుకునేవాళ్ళు మన అమ్మమ్మలు, తాతలు కాలంలో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఓన్లీ ఇవి మాత్రం ఉండేవి, ఇవంతా ఉండేవి కాదు, ఓన్లీ వేసుకోవడానికి. సో ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ. ఇప్పుడు ఇవన్నీ ట్రెండ్ అయిపోతున్నాయి. పాతకాలం మళ్ళీ తిరిగి వచ్చిందని అంటారు కదా, సేమ్ అలా ఇప్పుడు మళ్ళీ చెప్పులు ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే మళ్ళీ మనకి ఇలాంటివి దొరుకుతూ ఉంటాయన్నమాట. సో ఎవరికైనా కావాల్సి వస్తే శిల్పారామంకి మాత్రం ఖచ్చితంగా వచ్చి చెప్పులు తీసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ బట్టలు వచ్చేసి గుజరాతీ, మహారాష్ట్రకి సంబంధించిన బట్టలు అనమాట. ఇవేవైతే ఉన్నాయో ఇదంతా హ్యాండ్మేడ్ అంట, ఇవంతా చేతితో కుట్టినవి. సో ఇక్కడ ఈ గొబ్బలు ఇవన్నీ చూస్తే అవి కూడా చేతితో కుట్టిందే అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ బట్టలు. సో ఇవి అన్నీ మహారాష్ట్ర వాళ్ళు, గుజరాతీ వాళ్ళు మంచిగా డాండియా ఆడుతూ ఉంటారు కదా, అప్పుడు వేసుకునే బట్టలు అనమాట. ఇవన్నీ డాండియాకి సంబంధించినవి. మనకు మొన్ననే అయిపోయింది కదా డాండియా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కావాలంటే ఇక్కడ తీసి పెట్టుకుంటే సరిపోద్ది. చాలా అంటే చాలా బాగున్నాయి టాప్స్ కానీ బట్టలు కానీ. ఒకసారి చూడండి. అంతా కూడా ఇత్తడికి సంబంధించిన వస్తువులు, ఇత్తడితో తయారు చేసిన
ఇక్కడ చూస్తుంటే మనకి కృష్ణుడి విగ్రహం ఇలాంటివి చాలా ఉన్నాయి. మొత్తం దీపాలు, ఇంటి డెకరేషన్కి సంబంధించినవి, అదే మనం ఇంటి ముంగట పెట్టుకుంటాం కదా అలాంటి డెకరేషన్వి, బుద్ధుడి విగ్రహాలు, వినాయకుడు, కృష్ణుడు, ఇట్లా ప్రతి ఒక్కటి. అలాగే ఇత్తడి పాత్రలు కూడా ఉన్నాయి లోపల. మనం చూస్తున్నట్టయితే మంచిగా ఇత్తడి దీపాలలో దీపం పెడితే చాలా మంచిది అని అంటుంటారు కదా, సో అట్లాంటి దీపాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఫ్లవర్ వాసెస్ ఇవన్నీ చూస్తే మనకు లోపల చాలా రకాల ఇత్తడివి కనిపిస్తున్నాయి. ఇందులో పసుపు, కుంకుమలు అవన్నీ వేసుకుంటారు కదా ఇట్లాంటి ప్లేట్స్లలో. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకొక క్యూట్ ఒకటి చూపిస్తాం మీకు, చాలా క్యూట్గా ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, గ్యాస్ పొయ్యి ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది ఇత్తడితో తయారు చేసింది అనమాట. అలా గుర్తుగా పెట్టుకుంటారు ఇంట్లో, షోకేష్కి ఇలా పెట్టుకుంటారు కదా షెల్ఫ్లలో, అలాంటివి. ఇలాంటిది ఇంకొకటి చూపిస్తాదండి, ఓ క్యూట్ ఉంది. ఇలా వాటర్ పోస్తారు చూడండి, అలాంటివి అనమాట ఇవన్నీ. సో ఇలా బాండీలు చూడండి, బాండీ, చిన్న బాండీ ఇలా ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా రకాల ఇత్తడితో తయారు చేసిన కత్తెర కూడా ఉంది ఇక్కడ. నైస్. సో ఇలాంటి వర్క్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, ఒకసారి చూడండి. అలాగే ఆటో, అసలు ఇది కూడా లోపల స్టీరింగ్, సీట్ భలే చేశారు అసలు, చాలా బాగుంది. ఓ ఇది చూడండి, మంచిగా ఎద్దుల బండి, బా ఎంత నీట్గా చెక్కారు చూడండి. అసలు ఇదంతా కూడా ప్యూర్ ఇత్తడి అనమాట, ప్యూర్ ఇత్తడితో చేసిన వస్తువులు ఇవన్నీ. ఇవి ఎద్దులకి ఇక్కడ ముక్కులో నుంచి అవి కడతారు చూడండి, అలా కూడా కట్టి వేశారు. ఈయన చేతిలో ఒక స్టిక్. సో ఎద్దుల బండి ఎలాగో ఫారెన్ సైడ్ నార్మల్గా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, ఇట్లా గుర్రాలు వేసుకొని వస్తూ ఉంటారనమాట మహారాజులు, రాజావారు. ఈ ఎద్దులు కంటే ముందు కాలంలో ఇలా వచ్చేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా మంచి ఇంటి డెకరేషన్కి వాడుకోవచ్చు మనం, చాలా నీట్గా ఉన్నాయి. సో ఇలాంటి ఎక్స్పోజ్ జరిగినప్పుడే ఇలాంటివి బయటకు వస్తూ ఉంటాయి, తక్కువ రేట్లో దొరుకుతూ ఉంటాయి అనమాట. నైస్ అండి. సో ఈ ఇత్తడివి అన్నీ చూస్తున్నాం కదా, ఇప్పుడు మనకి కొత్తగా అంటే కొంచెం క్రియేటివ్గా కొత్త డెకరేషన్లో
ఇవి కూడా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట, ఇంట్లో పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తారో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కానీ ఇవంతా కూడా ఇత్తడి అవన్నీ కలిపి చేసేటట్టే ఉన్నాయి. ఇవన్నీ మంచి డెకరేటివ్ ఐటమ్స్. ఇట్లా ఇవన్నీ ఈ షాప్ అంతా ఇట్లాంటివే ఉన్నాయన్నమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. సో ఎక్కడో కాదు, ఇది మనకి హైటెక్ సిటీ పక్కనే శిల్పారామం ఉంది కదా, లోపలికి వచ్చేస్తే మనకు అంతా కనిపించేస్తూ ఉంటుంది అనమాట. మనకు నచ్చినవి చీరలు కానీ, డ్రెస్సులు కానీ, చెప్పులు కానీ అన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. సో ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.